కడప ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు తప్పదా? షర్మిల ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి సీన్ రివర్స్ కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. సార్, కడప ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు తప్పదని, షర్మిల గారి ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి గారి సీన్ రివర్స్ కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా అండి, 200% ఉంది. ఎందుకంటే షర్మిల గారు ఇవాళ ఒక వ్యక్తిగా రావట్లా, ఒక వ్యవస్థగా వస్తుంది, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా వస్తుంది. అందులో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా అసలు మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలోకి మారలా. ఆయన ఏ పార్టీలో అయితే చేరాడో యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా అదే పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి పదవిలోనే చనిపోయాడు. ఆయన ఆశయం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే ఆయన లక్ష్యంగా ఉండేది ఆ రోజుల్లో కూడా. అట్లాంటి ఒక పార్టీ అధ్యక్షురాలుగా వస్తుంది, ఆమె ఒక మిషన్ మీద వస్తుంది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటమే కాకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుని కుటుంబంలో చిచ్చు పెట్టి తర్వాత తన్ని షర్మిల గారిని అనేక రకాల ఇబ్బందులు అన్యాయాలకి గురి చేసి ఇప్పటికి కూడా వేధింపులు ఆమె మీద కొనసాగిస్తూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో హంతకులతో నా చెల్లెళ్ళిద్దరూ మమేకమై తిరుగుతున్నారు, వాళ్ళతో జోడికి అంటే వాళ్ళతో మైత్రి సంబంధాలు కొనసాగిస్తున్నారని ఒక అపనింద కూడా వీళ్ళ మీద ఇచ్చాడు. వాళ్ళు చంపిన వాళ్ళతో ఎప్పుడు కలిసి తిరగలా. వాళ్ళు మొదటి నుంచి న్యాయం కోసం అడుగుతున్నారు. ఎవరైతే చంపారో వాళ్ళని శిక్షించమని అడుగుతున్నారు. అప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం పట్ల ఉన్న ప్రజల్లో గౌరవం నిలబడుతుంది. అంటే కనీసం చంపినందుకు ఆ హంతకులకు శిక్ష పడింది అనే ఒక భరోసా దొరుకుతుంది. అది శిక్ష కూడా పడకుండా వాళ్ళు బయట తిరుగుతూ ఇంకొక మాట కూడా చెప్పింది, వివేకానంద రెడ్డి గారు హంతకుడిని నేను పార్లమెంట్ మెట్లు ఎక్కనివ్వబోను, అప్పటికి మాకు తెలియదు ఈయన చంపాడు, ఇప్పుడు తెలుసు. కాబట్టి హంతకుడిని మెట్లు ఎక్కటానికి మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంత పోరాటం చేసి అయినా కూడా ఓడిస్తాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి, న్యాయం వైపు నిలవాలి, హంతకుల్ని మీరు కూడా ఖండించండి. అలాగే అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దు. ఇప్పుడు మా కుటుంబంలో జరిగిన హత్య లాంటివే మీ కుటుంబాల్లో కూడా జరిగినాయి. మీ పిల్లల మీద, వ్యక్తులు, సమాజంలో వివిధ వర్గాల మీద దాడులు చేశాడు. అతను శవరాజకీయాలు, హత్యా రాజకీయాలు చేయటంలో దిట్ట. తర్వాత దోపిడీ, దాచుకోవటమే తప్ప ఆయనకు మరో నీతి లేదు అని బాహటంగా చెప్పారు. ఇవాళ షర్మిల గారు కూడా ఏం చెప్పింది, అదే గనక జగన్మోహన్ ఆ రోజు మాకు తెలియదు, మేము ఇట్లాంటి కరోడా మనిషి అని మేము అనుకోలేదు, కానీ ఈ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇతను అవినాష్ రెడ్డి మెయిన్ పాత్రధారి అందులో. కాబట్టి మేము అతన్ని ప్రతిఘటించి వివేకానంద రెడ్డి గారి అంటే అన్నదమ్ములు రామలక్ష్మణలాగా పెరిగారు, అలాంటి మా చిన్ననాన్నని చంపేస్తే అందులోనూ నన్ను లోక్సభ మెంబర్గా పోటీ చేయించమని కూడా చనిపోయే ముందు రోజు కూడా వచ్చి 2 గంటల సేపు కూర్చున్నాడు. నాకు అప్పుడు ఎందుకు మా చిన్నాన్న ఇంత ఆవేదన చెందుతున్నాడో నాకు తెలియలేదు. అంటే ఆయనకి లోపల కొంత తెలుసు వీళ్ళు ఇలాంటి ప్రయత్నం మీద ఉన్నారన్నట్టుగా చెబుతూ ఆ చిన్నాన్నకి చేసిన హంతకుల్ని మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్య మళ్ళీ అభ్యర్థిగా పెట్టాడు. అంటే ఆయన ఎంత బాహాటంగా ఈ చిన్నాన్న హంతకుల్ని కాపాడుతున్నాడో ఆయన చేస్తూ మమ్మల్ని నిందిస్తున్నాడు. నేను మీ డాక్టర్ సునీతారెడ్డి వేరు కాదు, మా ఇద్దరి ధ్యేయం ఒకటే. ఈ హంతకులకి శిక్ష పట్టమే మాకు కావాలి, మా చిన్నాన్నకి ఆత్మశాంతి కలగాలి. తర్వాత మా కుటుంబాన్ని నిలువున చీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవకూడదు. అతను దేశం కుటుంబంలోనే ఇంత చిచ్చు పెట్టిన వ్యక్తి రాష్ట్రంలో కూడా అంతే చిచ్చు పెడతాడు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదు, హంతకులు పరిపాలకులుగా ఉండకూడదు అనేసి ఆమె చాలా ఎంతో ఆవేదనగా చెప్పిందంటే నేను చూసా యూట్యూబ్ ఛానల్స్లోను సోషల్ మీడియాలో. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బాహటంగా కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది, గద్గద స్వరంతో చెప్పింది. మనం ఎప్పుడు కూడా ఈవిని షర్మిల గారిని ఆ స్థాయిలో చూడలే, ఎప్పుడు ధైర్యంగా ఉండేది. కానీ ఎందుకో ఆమెకి మనసు బాధ అనిపించింది. అంటే మళ్ళీ కూడా తీసుకొచ్చి కడప నియోజకవర్గంలో, అంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో ఇలాంటి హంతకుడిని, ద్రోహిని కుటుంబంలో ఇంత కలతలు సృష్టించి ఇంత విషాదం సృష్టించిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాడా
అంటే ప్రజల్ని, కడప జిల్లా ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేశాడు. కాబట్టి మేము ఇతనికి గుణపాఠం చెప్పడానికే నేను ఖచ్చితంగా కడప నుంచి ఎన్నుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి రక్తం నాలో ప్రవహిస్తుంది. వాళ్ళ తమ్ముడికి ఇంత అన్యాయం జరిగితే రామలక్ష్మణలాగా ఏనాడు మా నాన్న గీతను మా చిన్నాన్న దాటలేదు అన్ని సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో. అలాంటి చిన్ననాన్నని చంపిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నేను సహించను. ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు, నా బిడ్డవన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. అంత ఆత్మీయంగా నన్ను చూస్తానని చెప్పాడు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఇక ఆయన ఒక అపరిచితుడు బయటకు వచ్చాడు. మాకు కూడా తెలియదు ఇలాంటి వ్యక్తి అని. ఇవాళ మేము కూడా దీన్ని ఖండిస్తూ ప్రజలందరూ సపోర్ట్ అడుగుతున్నాను. ఎంత గద్గద స్వరంతో మాట్లాడింది, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అంత ఆవేదనలో ఉన్నారు కుటుంబం. కాబట్టి ఆమె డెఫినెట్గా ఒక మెయిన్ దీనిలో ఒక క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ ముందు అవినాష్ రెడ్డి తేలిపోతాడు ఖచ్చితంగా. అది వైసీపీ, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉండొచ్చు. ఎందుకంటే షర్మిల గారు వచ్చిన తర్వాత ఇక ఆ కుటుంబం నుంచి ఇంకెవరిని కూడా ప్రజలు గుర్తించరు, గౌరవించరు. ఓకే, అంటే ఇక్కడ షర్మిల గారు కడప ఎంపీ స్థానంలో బరిలో ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అంటారా? త్రిముఖ పోటీ అన్నారు. అక్కడ త్రిముఖ పోటీ ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ వచ్చి అదే స్థానం నుంచి ఆయన అనేక సార్లు ప్రాతినిధ్యం వచ్చిన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈవిని గుర్తిస్తారు. అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి అంత గుర్తింపు లేదు. వాళ్ళు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో లేరు. ఆ కుటుంబంలో రాజకీయాల్లో ఉండి ఎదురు దెబ్బలు తిన్నా, పదవులు అనుభవించినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ప్రజలలో ఉన్నది. కాబట్టి అవినాష్ రెడ్డి గారిని, షర్మిలని ఒక్క తూకంలో పెడితే షర్మిల గారి వెయిట్ ముందు ఆయన వెలవెలబోతాడు. కాకపోతే ఇంకా సైకిల్ అన్న పోటీ ఇవ్వచ్చేమో కానీ షర్మిల గారికి, అవినాష్ రెడ్డికి త్రిముఖ పోటీ అయితే ఉండదండి. ఓకే, అంటే అక్కడ అసలు కేవలం ఇంకా పోటీ ఉంటే టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉండే అవకాశం అంతే. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్గా జరుగుతున్న ఎన్నికది. అది మెయిన్ పాత్ర వహించేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య. అది సమర్థిస్తారా, మీరు వ్యతిరేకిస్తారా? ఇది క్వశ్చన్ అక్కడ. ఓకే, అంతేగాని షర్మిల, అవినాష్ రెడ్డి కూడా కాదు. ఆ షర్మిల చిన్నాన్న తరపున ఉంది. చంపిన నిందితుల్లో ఆయన పేరుంది. కాబట్టి నిందితుడు వర్సెస్ షర్మిల కుటుంబం, వైఎస్ కుటుంబాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఆ సెంటిమెంట్ ముందు వ్యక్తులు ఆగలేరు. ఓకే, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ప్రధాన అంశం అవుతుంది. ఆయన ఆత్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది ఒక నీళ్ళలాగా అంటారా? అంతేగా మరి. ఇప్పుడు ఆ రోజున నువ్వు ఆయన మరణాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుని ఆ తర్వాత వదిలేసావు. అసలు చిన్నాన్న ఆ కేసు గురించి కానీ శిక్షించాల్సిన వ్యక్తినే వాళ్ళు నువ్వు తీసుకొచ్చి పోటీకి లోపు నిలబెట్టావు. కాబట్టి వాళ్ళ షర్మిల ముందు ఎలా ఆగుతాడు? అది కడప నియోజకవర్గం, ఆ సొంత ప్రాంతం. వాళ్ళకి తెలుసు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు. ఆయన అన్నాడు కదా, పైన వాళ్ళకి దేవుడికి తెలుసు, చనిపోయిన మా బాబాయ్కి తెలుసు, మీకు తెలుసు అన్నాడు. కడప ప్రజలకు తెలుసు కదా. ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు.